చాలామంది పదే పదే రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తుంటారు. జై తెలంగాణ అని ఎందుకు అనడు రేవంత్ రెడ్డి అని. చాలా క్లియరు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనకి భయం, జై తెలంగాణ అంటే జై కేసీఆరే వస్తుంది వెంటనే. మీరు జస్ట్ కళ్ళు మూసుకోండి, జై తెలంగాణ అనండి, ఏమొస్తుంది? జై కేసీఆరే వస్తుంది. అవి అట్లా పర్యాయ పదాలు అయిపోయినాయి. కాబట్టి తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తానే ఆయన ఉద్దేశం. కేసీఆర్ ఆనవాళ్ళు అన్నా తెలంగాణ వాళ్ళ ఆనవాళ్ళు అన్నా ఒకటే. సో కాబట్టే ఈరోజు చూడండి, మీ ఆయన పని కట్టుకొని తెలంగాణ లోగో మార్పు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ చిహ్నాలు ఏవి ఉండకపోవడం కావచ్చు, అందరినీ అందశ్రీని పాపం ఆయన ఎక్కడో ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు జయ జయ హే తెలంగాణ పాట కూర్చుని మాట్లాడి దానిలో కొన్ని పంక్తులు 25 లైన్లు మనం గీతంగా పెట్టలేము. అందశ్రీ గారు దాన్ని కుదిద్దాం 8-9 లైన్లకి అంటే అందశ్రీ గారు అలిగి కూర్చున్నాడు, కేసీఆర్ మీద రాళ్ళేసిండు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి చేతిలో పడ్డది. ఆ కీరవాణిని పిలిచి అసలు ఈరోజు వాళ్ళు కట్టిన ట్యూను జయ జయ హే తెలంగాణ ఎవడు పాడుకోవడం లేదు తెలంగాణలో. అట్లా రేవంత్ రెడ్డి అందశ్రీని భ్రష్టు పట్టించేసిండు.